హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో నిన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చింది. ఈరోజు అండర్ వెరిఫికేషన్ అని వచ్చింది. అలాగే నిన్న నేను రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఇన్కమ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అయినా నాకు నాట్ అప్లికేబుల్ ఎన్ని అని చూపిస్తూ ఉంది. అలాగే నాకు అండర్ వెరిఫికేషన్ అని రెడ్ కలర్లో వస్తూ ఉంది. అలాగే నాకు ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్ రెడ్ కలర్లో వస్తూ ఉంది. ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇలా రకరకాలుగా చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో దానికి సంబంధించి క్లారిటీ ఇస్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కావాలనుకుంటే పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మెయిన్గా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఇక్కడ నో యూర్ అప్లికేషన్ స్టాటస్ ఉంది, దాన్ని చెక్ చేస్తున్నారు. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ దాన్ని చెక్ చేస్తున్నారు. సర్టిఫికేట్ రీఅప్లోడ్ దాన్ని చెక్ చేస్తున్నారు. అక్కడ ఏదో ఒక డౌట్ అనిపిస్తే మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్గా మీకు ఎవరికైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు రిజిస్ట్రేషన్ స్టాటస్ చెక్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ స్టాటస్లో మీకు సంబంధించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా పెండింగ్లో ఉందో దానికి సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. లేదా రీఅప్లోడ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అడుగుతుందా అనేది అది మాత్రమే చూపిస్తుంది. సో ఇక్కడ చాలామందికి ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తూ ఉంది. కొంతమందికి అండర్ వెరిఫికేషన్ వస్తూ ఉంది. అండర్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు వెయిట్ చేయండి, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఎవరికైతే ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిందో వాళ్ళు మీ డీటెయిల్స్ ఇప్పుడు ఇందులో ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్లోనే వస్తుంది. మీ డీటెయిల్స్ మరి ఏమేమి డీటెయిల్స్ వెరిఫై అయ్యి ఇన్కమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? అది మీకు కింద ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఉంది కదా, అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇన్కమ్కి సంబంధించి నాట్ అప్లికేబుల్ అని ఉందా, అంటే ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చి నాట్ అప్లికేబుల్ అని ఉందా, అలాగే మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉందా, లేదా మీ క్యాస్ట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా, మీ నేమ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఫాదర్ నేమ్, సర్నేమ్, క్యాస్టగిరీ, ఆధార్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్. సో ఇవన్నీ చెక్ చేసుకోండి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో. ఎవరికి ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రింట్ వెరిఫైడ్ చెక్ చేసుకోండి. లేదు అండర్ వెరిఫికేషన్ వచ్చింది వాళ్ళు ఏం చేయాలి? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యే వరకు మళ్ళీ ఇందులో ఏమైనా కొత్త అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఎలిజిబుల్ అని వచ్చింది, నాట్ అప్లికేబుల్ అని వచ్చింది, ఇన్కమ్ దగ్గర నాట్ అప్లికేబుల్ అని వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? సో మీరు 1 డే వెయిట్ చేయండి. మళ్ళీ ఒకవేళ వెబ్సైట్ అప్డేట్ అవ్వచ్చు. ఎందుకంటే చాలామందికి ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చినా కానీ మళ్ళీ అండర్ వెరిఫికేషన్ అని వస్తూ ఉంది. సో అది నిన్న చెక్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఎలిజిబుల్ అనేది వస్తుంది. ఈరోజు చెక్ చేసిన వాళ్ళకి అండర్ వెరిఫికేషన్ అని వస్తుంది. ఎందుకంటే సర్టిఫికేట్స్ అనేది ఈ రోజు నుంచే వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి. సో నాట్ అప్లికేబుల్ వచ్చిన వాళ్ళు ఒకవేళ మీరు ఇన్కమ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారనుకుంటే నో ప్రాబ్లం, మీకు అప్డేట్ అవుతాయి. 1 or 2 డేస్లో వెయిట్ చేయండి. లేదు అలానే వస్తుంది, అలానే ఉందనుకుంటే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి. సో లేదంటే ఒకసారి సర్టిఫికేట్ రీఅప్లోడ్లో చెక్ చేయండి. సో మెయిన్గా సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఎవరికైనా అంటే ఎవరి సర్టిఫికేట్స్ అయితే పెండింగ్లో ఉంటాయో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ రీఅప్లోడ్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ వెరిఫికేషన్ అయ్యి మీరు సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్ చెక్ చేస్తే అప్లికేషన్ అప్రూవ్డ్ అనో ఏదో ఒకటి అప్రూవ్డ్ అని వస్తుంది. మీకు ఈ సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్ ఓపెన్ కాదు. ఎవరికైతే సర్టిఫికేట్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి మాత్రమే మ్యాక్సిమం ఓపెన్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో పెండింగ్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి. ఏమైనా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న వాళ్ళు వెరిఫికేషన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అలాగే ఇన్కమ్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా ఒక 1 డే వెయిట్ చేయండి. అలానే వస్తుంది, అన్నీ వెరిఫై అయిపోయి అలానే వస్తుంది అనుకుంటే మాత్రం అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేశారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీ ఇన్కమ్కి సంబంధించి మిగతా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ తీసుకొని అన్నీ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేసి మీ ఇన్కమ్ ఎలిజిబిలిటీ కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రిపీటెడ్గా కామెంట్స్ అయితే చేయకండి. మీకు ఒక అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. సో ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.